కాకినాడ జిల్లా పెదపూడి మండలం ఒల్లలమామిడాడలోని దియాకర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో 2 రోజుల పాటు జరిగిన ఫ్రెషర్స్ డే మరియు స్పోర్ట్స్ ప్రాజెక్ట్ మీట్లు ఎంత ఘనంగా నిర్వహించబడ్డాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు ఈ ఫ్రెషర్స్ డే స్పోర్ట్స్ ప్రాజెక్ట్ మీట్లో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. కోరుకుంటూ విద్యార్థులు ఉద్దేశించి చాలా బాగా మాట్లాడారు. అదేవిధంగా తర్వాత కూడా ఇంకా మనం చాలా కార్యక్రమాలు చేసుకోవాలి. డెఫినెట్ గా ఆయన గెస్ట్ ఫ్యాకల్టీగా పిలిచి మీకు ఇంకా మంచి మంచి క్లాస్ తెప్పించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ప్రోగ్రామ్ లిజింగ్ कुछ करिए बस बस बड़ा अब कुछ करिए కూర్చో
Very good, very good. Very good. Very good. అరే అమ్మాయి వెయిట్ చేయండి అయిపోదు ఒకసారి మీ టీమే కదా గట్టిగా Super. Anche. లేదు హలో హలో माइनस को చెప్తున్నాం ఆ విషయంలో కానీ మీరు సహకరించకపోతే అందుకు తగ్గ పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఇంకేంటంటే మనకు వచ్చిన నిన్న ఈవేళ వచ్చిన గెస్ట్లు చూశారు భవిష్యత్తులో ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అనేది. కాబట్టి మీరందరూ కూడా అమ్మాయి గురించి కూడా ఎవరి వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఇద్దరు అబ్బాయిలు వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. మీరందరూ కూడా మీ ఇళ్ళకి క్షేమంగా చేరండి. ఫస్ట్ జాగ్రత్తగా వెళ్ళండి. ఎవరు కూడా ఎక్కడ Edwin Desi, second place, 5 minutes. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్. కొంచెం కష్టం, ఎందుకంటే ఇందాక సార్ అంటున్నారు పైన కాలుతుంది కింద కాలుతుంది, బట్ తప్పదు. యు ఆర్ ఎట్ ది ఏజ్ ఆఫ్ స్టూడెంట్. ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత హౌఎవర్ యూ బికేమ్ యాజ్ ఎ ప్రొఫెషనల్ కొలీగ్స్ ఆఫ్ అవర్స్, అంటే ఇందాక పెద్దలు మాట్లాడినట్టు హెడ్ మాస్టర్ గారు మాట్లాడినట్టు మీరు కూడా మాతో పాటు ప్రొఫెషనల్ కొలీగ్స్ అవుతారు. బట్ నౌ యు ఆర్ ఇన్ ఎట్ ద జంక్షన్ దట్ యు ఆర్ ఎ స్టూడెంట్. ఓకే, ఈనాటి ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరున వారందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. పేర్లు చెప్పలేదని దయచేసి ఎవరు ఏమనుకోకండి, కాలాతీతం, వినే సమయం కూడా తక్కువ ఉంది వారికి, అందుకని పేర్లు ఎవరికి చెప్పడంలే. పెద్దలు డిఆర్కే రెడ్డి గారి పేరు మాత్రం చెప్పాలి, ఎందుకంటే ఆయన పెద్ద ఆయన కాబట్టి ఈ సంస్థని నిర్మించి ఎంతో సాహసోపేతంగా నడుపుతూ చక్కగా ఈ సంస్థని ఇంత దినదినాభివృద్ధి చేస్తున్నటువంటి పెద్దలు డిఆర్కే రెడ్డి గారికి నమస్కారం. అండ్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇందాక అన్నారు వారు ఈ ఇంత మార్పు అని, ఎందుకంటే ఈ కాలేజీకి నేను 3 సార్లు వచ్చాను. I believe the individual should be inside the system and system should be changed. Change అనేది ఒక రోజులో వచ్చేది కాదు. చేంజ్ ఇస్ అ ప్రాసెస్, ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్.
నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ వెరీ అన్హ్యాపీ. ఆ అన్హ్యాపీనెస్ నేను అంటే వేదిక ముఖంగానే చెప్తున్నాను. మన శివనారాయణ రెడ్డి గారికి చెప్పాను, సార్ ఇది ఇట్స్ నాట్ కరెక్ట్ దట్ యు ఆర్ రన్నింగ్ ఏ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్ లైక్ దిస్, ఈ విధంగా ఉండకూడదేమో అని నా అభిప్రాయం అని నేను బాహాటంగానే వెళ్ళబుచ్చాను. బట్ ఆ రోజు కనుక నేను రిపోర్ట్ నేను ఇంకో రకంగా రాసుంటే ఇంకో రకంగా ఉంటుంది. బట్ మనం ఇచ్చిన సజెషన్స్ని పాటించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రోజు ఇదంతా కూడా మీరు చూస్తున్న ఈ ప్రాంగణం అంతా కూడా ఒక అడవిలాగా ఉండింది. ఆ అడవిని ఈరోజు చక్కగా సుందర మైదానంగా తీర్చిదిద్దినటువంటి పెద్దలు డిఆర్కే రెడ్డి గారికి, శివనారాయణ రెడ్డి గారికి మరియు అధ్యాపకులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా 3 విజిట్స్ మరి ఏం చేసిందో కానీ ఎంతో కొంత చేంజ్ అయితే కనబడింది. ఈ 3 సార్లు నేను వచ్చినప్పుడు ఐదర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చాను, ఎగ్జామినర్గా వచ్చాను, లేకపోతే అఫిలియేషన్ కమిటీ మెంబర్గా వచ్చాను. కానీ ఒక ప్రోగ్రామ్కి అది 150 మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ మెంబర్స్, యు ఆర్ ఆల్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. రేపు రాబోయే మన కుటుంబంలో మీరందరూ సభ్యులు కాబట్టి మీ అందరి ముందు ఈరోజు నిలబడి మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు నెలకు 2 లక్షల రూపాయలు జీతం వచ్చిన సంతృప్తి రాదు. బట్ మీ అందరితో ఒక గంట సేపు మాట్లాడితే మాత్రం ఆ సంతృప్తి వేరుగా ఉంది. సో ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, సో దట్ ఐ కెన్ స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్. అంటే కొంచెం ఒక 2 minutes అటెన్షన్ స్పాన్ పే చేయండి. సో దట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, వై ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈజ్ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ది సొసైటీ అనేది నేను కొంచెం మీకు ఎంఫసిస్ చేసి చెప్తాను. వై ఇంపార్టెన్సీ అంటే నేను చాలామందిని అడిగాను. నేను ఎగ్జామినర్గా వచ్చినప్పుడు లేకపోతే అఫిలియేషన్ కమిటీ మెంబర్గా వచ్చినప్పుడు అప్పుడున్న స్టూడెంట్స్ని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, ఎందుకు వై యూ హ్యావ్ టేకెన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ ప్రొఫెషన్ అంటే, చాలామంది సార్ నేను ఆటగాడిని, నేను మనలా మంచి జాతీయ స్థాయి ఆటగాళ్ళను తయారు చేసే స్థాయికి నేను ఎదగాలని చెప్పి నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ తీసుకున్నాను అంటారు. చాలామంది ఇంకొకరు రకరకాల కారణాలు చెప్తారు. కానీ ద బేసిక్ ఎసెన్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చాలామందికి అర్థం కావడంలా. ఫిజికల్ ఎడ్యుకేషన్లో స్పోర్ట్స్ అనేది ఒక భాగం. కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే స్పోర్ట్ కాదు. స్పోర్ట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ కాంపోనెంట్ వేర్ ది కాంపిటీషన్ అనే వర్డ్ ఉంటుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ డెఫినేషన్స్ మీరు 100 చదవండి, ఎక్కడా కూడా కాంపిటీషన్ అనే వర్డ్ రాదు. ఎందుకంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎడ్యుకేషన్ విచ్ ఎనేబుల్స్ టు ఇండివిజువల్ టు లెర్న్ ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా, వెల్బీయింగ్గా ఉండడం అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్ నేర్పుతుందండి. ఫిజికల్ ఎడ్యుకేషన్ షుడ్ బీ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ హూ స్టడీయింగ్ ఇన్ ది స్కూల్. మీరు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఉన్నారు అంటే ఆ స్కూల్లో ఉన్న లాస్ట్ విద్యార్థికి కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ అనే విద్యను అభ్యసించాలి వాడు. ఇఫ్ సంబడి ఈజ్ డిప్రీవ్డ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బై సేయింగ్ దట్ ఐఎమ్ ఏ ఖోఖో కోచ్, ఐఎమ్ ఏ కబడ్డీ కోచ్, నేను కబడ్డీ కోచ్నో లేకపోతే ఖోఖో టీచర్నో, నేను ఖోఖో ఆడాను, వాలీబాల్ ఆడాను, స్కూల్లో 10 మందికే నేను ఖోఖోనో లేకపోతే వాలీబాల్ నేర్పుతానంటే అది తప్పు. యు ఆర్ ఎ టీచర్ ఫర్ 450 స్టూడెంట్స్, యు ఆర్ ఎ టీచర్ ఫర్ 200 స్టూడెంట్స్. యు ఆర్ ఎ టీచర్స్ వేర్ యూ షుడ్ ఫీల్ దట్ యు ఆర్ ఎ టీచర్ ఫర్ ఎంటైర్ స్కూల్, నాట్ ఫర్ ఎ టీమ్. దట్ ఈస్ ది మెయిన్ మోటో. అంటే ఇందాక కూడా నాకు ఇక్కడ ప్రాబ్లం ఒకటి వచ్చింది ఏంటంటే, ప్లేయర్స్ని పిలుస్తున్నారు. ఇట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఈజ్ నాట్ టు ట్రైన్ ది ప్లేయర్స్. Physical education college is to train the physical education. Physical education is who can take care of the students' health. Active lifestyle అనేది చాలా చాలా డ్రాస్టిక్గా తగ్గిపోతుంది సమాజంలో. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, ద మోస్ట్ డేంజరస్ వెపన్ ఇన్ యువర్ హ్యాండ్ ఈజ్ యువర్ మొబైల్. దిస్ మొబైల్ ఫోన్ ఈజ్ మేకింగ్ యూ వెరీ వెరీ ఇన్యాక్టివ్. చాలామంది మీ స్క్రీన్ టైం చూసుకుంటే కనుక యూ ఫీల్ దట్ మనం మనిషిగా బతుకుతున్నాము అనడానికి చాలా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజుల్లో. ఒక్కొక్కరు స్క్రీన్ టైం 15 గంటలు 16 గంటలు ఉంటుంది. అదే ఎక్సర్సైజ్ చేయమంటే, ఈ రాబోయే రోజుల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి ఛాలెంజింగ్ టాస్క్ ఏంటంటే పిల్లల్ని యాక్టివ్గా ఉంచడమే ఛాలెంజింగ్ టాస్క్. ఎందుకంటే మనం ఈ సమాజంలో మనం బతుకుతున్న ఈ సమాజం ఏంటంటే ఇన్యాక్టివ్నెస్ని, గ్లోబలైజేషన్ మేక్స్ వెరీ వెరీ ఇన్యాక్టివ్ పీపుల్. ఒకప్పుడు మీరు నడవాలి అంటే ఎక్కడికైనా ఈ సెంటర్ నుంచి బయటికి వెళ్ళాలి అంటే అట్లీస్ట్ 4 అడుగులు వేసి వెళ్ళాలి. లేకపోతే కనీసం ఈ గేట్ నుంచి బయటికి గేట్ వరకు వెళ్తే కానీ, ఇక్కడి నుంచి బయట గేట్ వరకు వెళ్తే కానీ ఒక ఆటో దొరికింది, సర్వీస్ ఆటో, కనీసం 4 అడుగులు వేయాలి. ఇప్పుడు ఏమొచ్చినాయండి? ర్యాపిడో ఎక్కడ కావాలంటే అక్కడికి వస్తున్నాయి. ఇదివరకు పిండి రుబ్బుకుని తినేవాళ్ళు, తర్వాత పిండి వచ్చింది, ఇప్పుడు పిండి ఇంటికి వస్తుంది. సో ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఎంత మేజర్ ప్లే రోల్ చేస్తుందో అర్థం చేసుకోండి. పిల్లల యొక్క భవిష్యత్తుని నాశనం చేసే ఈ ఫిజికల్ ఇన్యాక్టివిటీని అరికట్టగలిగిన ఒకే ఒక శక్తి ఉన్న టీచర్స్ మీరు ఒక్కడే. యు ఆర్ ది రెస్పాన్సిబుల్ టీచర్స్ టు మేక్ students should be physically active so that he can grasp everything for the society and he can do some justice for the society. తప్పకుండా మీ అందరికీ కూడా రాబోయే, ఇప్పుడు నాకు అవకాశం వస్తే ఇంకొక గంట సేపు ఎక్కడైనా మీకు నేడుంటే నేను మాట్లాడతాను. సబ్జెక్ట్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ ది ప్రొఫెషన్ వేర్ యు ఆర్ బై చాయిస్ కానీ లేకపోతే చాయిస్ లేకపోయినా కానీ మీరు వచ్చి ఉన్నారు. ఈ ప్రొఫెషన్ అర్థం చేసుకోండి.
దిస్ ఈజ్ ది జిస్ట్ ఆఫ్ దిస్ ప్రొఫెషన్. దిస్ ప్రొఫెషన్ ఈజ్ ఎ వెరీ నోబుల్ ప్రొఫెషన్ వేర్ ఇన్ ఎటువంటి కల్మషాలు లేకుండా ఎటువంటివి ఆశించకుండా చాలా గొప్ప గొప్ప వ్యక్తులను తయారు చేసిన పీఈటీస్ చాలామంది ఉన్నారు. సో వారందరూ కూడా ఏం ఆశించారు. ఒక టీచర్ హీ నెవర్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ది స్టూడెంట్, హీ ఎక్స్పెక్ట్ ఓన్లీ ది లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ గ్రోత్. అలాంటి నోబెల్ ప్రొఫెషన్లో మీరు అందరికీ వచ్చినందుకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ, తప్పకుండా నేను ఐ బిలీవ్ దట్ టీచర్ ఎడ్యుకేషన్ షుడ్ బి an రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సో దట్ యూ షుడ్ నో లెర్న్ ది ఎసెన్స్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ మీట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాట్ టు గ్యాదర్ ది పీపుల్, ఏదో మిమ్మల్ని ఒక 2 రోజులు ఎంటర్టైన్ చేయడం కాదు. ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎబిలిటీస్ని మీలో పెంచడానికి, ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో అని తెలియజేయడానికి. ఇప్పుడు మీకు ఒక కమిటీలు వేసి ఉంటారు, ఆ కమిటీలో బాధ్యత ఉంటుంది. మార్చ్ ఫాస్ట్ ఎట్లా చేయాలి, జెండా వందనం ఎట్లా చేయాలి, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ నేర్చుకోకుండా ఇంట్లో కూర్చొని చదివితే యూ వోంట్ గెట్ ఎనీథింగ్. So teacher education should be a residential education wherein every student should be a part of this, at least for మీరు ఖచ్చితంగా ఈ కోర్స్ ఎండ్ అయ్యే వరకు కూడా కాలేజీల్లో ఉండి కాలేజీలో టీచర్స్ నేర్పించిందని నేర్చుకుంటే కనుక రేపు సమాజంలోకి వెళ్ళిన తర్వాత మీరు ఉపయోగకరమైన జీవితాన్ని గడుపుతారు. మీరు కనుక ఇళ్లలో ఉండి సర్టిఫికేట్ పొందాలనుకుంటే మీరు ఒకటి మీ మనసుకు క్వశ్చన్ వేసుకోండి, అలాంటి మీరు జాయిన్ అయ్యే స్కూల్స్లో మీ పిల్లల్ని జారుస్తారా? ఆ క్వశ్చన్ ఒకటే వేసుకోండి. యూ విల్ నాట్ లీవ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సేక్ ఆఫ్ ఆబ్సెంటింగ్. అంటే మీరు ఆబ్సెంట్ అయ్యి చదువుదామని మీరు ఏ రోజు అనుకోరు. ఎందుకంటే మన పిల్లలకు మనం ఎంత జాగ్రత్త తీసుకుంటామో పక్కన వచ్చే పిల్లలు కూడా మనకు అంతే ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి టీచర్ ఎడ్యుకేషన్ యొక్క ఎసెన్స్ని తెలుసుకోండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క నోబుల్ ప్రొఫెషన్ యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకోండి. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా భారతదేశానికి, రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి పిల్లల యొక్క యాక్టివ్ లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేయడంలో భాగంగా మీరందరూ కూడా పాల్గొంటారని తెలియజేసుకుంటూ, గవర్నమెంట్ ఆల్సో ఈజ్ గివింగ్ వెరీ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మన ఈ మధ్య ఒక మీటింగ్లో కూడా చెప్పారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీడే యాక్టివిటీ కింద దీన్ని చేస్తామని. సో రాబోయే రోజుల్లో మీకు అందరికీ మంచి రోజులు ఉన్నాయి. బట్ యూ షుడ్ నాట్ రన్ అవే. మనం ఎందుకు రన్ అవే అయిపోతామంటే ఈ లిటిల్ ఫింగర్ అనేది ఎప్పుడు కూడా సమాజంలో, ఇప్పుడు మాస్టర్ చెప్పారు హెడ్ మాస్టర్స్ అందరూ బాగా చేస్తున్నారని, చేసినా కూడా డిస్పారిటీ అనేది ఈ రోజుకి ఉంది ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి సమాజంలో. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ విల్ బి లుక్డ్ ఇంటూ వెరీ వెరీ లో లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్స్లో చూస్తున్నారు. ఆ లెవెల్ నుంచి మనం పైకి రావాలంటే అన్లెస్ యూ హ్యావ్ ఎ సబ్జెక్ట్, అన్లెస్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ, యూ విల్ నాట్ సస్టైన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, నువ్వు నలుగురితో మాట్లాడగలిగిన సామర్థ్యం ఉండాలి, నలుగురిని ఎదుర్కోగలిగిన శక్తి ఉండాలి. ఇవన్నీ కలిగిన రోజు అవన్నీ ఉండాలంటే నీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ ఉండాలంటే యూ షుడ్ కమ్ ఫర్ ది కాలేజ్ అండ్ యూ షుడ్ లెర్న్ ది థింగ్స్ ఇన్ ఎ బెటర్ వే. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఐ కంగ్రాచులేట్ ఆల్ ది స్టాఫ్ హూ వర్క్డ్ హియర్ ఫర్ ది గ్రాండ్ సక్సెస్ ఆఫ్ దిస్ ఈవెంట్. మీరు చేసినవి చాలా చక్కగా చేశారు.